హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. చీరాల వ్లాగ్ చూశారు కదండి అందరూ. ఇది చీరాలకి కంటిన్యూషన్ వ్లాగు. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామని చెప్పాను కదండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుందండి. పిల్లలు ఆడుకోవటానికి అది చాలా బాగుంటుంది. అమ్మ అయితే ఈ మొక్కలు పెట్టింది, పూల మొక్కలు. ప్రతి ఇయర్ అయితే హాలిడేస్ ఇవ్వగానే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము. కొన్ని రోజులైతే ఇక్కడే స్పెండ్ చేస్తాము. చాలా బాగుంటుంది. సమ్మర్ కదా, అమ్మ అయితే ఇంకా వడియాలు అవి పెడుతూ ఉంటుంది. పచ్చడి ఇవన్నీ ఇక్కడే రెడీ చేసుకొని తీసుకొని వెళ్తాను. మాకైతే మ్యాంగో ట్రీ ఉంది. కొన్ని మ్యాంగోస్ అయితే వస్తున్నాయి. ఆ మామిడికాయలతో అయితే అమ్మ పచ్చడి చేస్తుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రీడమ్ అయితే మనకి ఇంకెక్కడా ఉండదు కదండి. కొంచెం రిలాక్స్ అవ్వాలన్నా కూడా అమ్మ వాళ్ళ ఇల్లే మనకి బెస్ట్ ఆప్షన్ కదండి. మన ఇంట్లో అయితే మన పిల్లలు, హస్బెండ్కి ఇంకా మనం ఎప్పుడు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటాం కదా. పిల్లల స్కూల్ అని, హస్బెండ్ ఆఫీస్ అని, ఇలా అయితే రోజంతా మనకి సరిపోతుంది. రెస్ట్ అనేది ఉండదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం తప్పకుండా అయితే రెస్ట్ తీసుకుంటాం మనం. ఎండలు అయితే బాగా వేస్తున్నాయి. అమ్మ అయితే ఈరోజు మినప వడియాలు పెడదామనేసి అయితే అనింది. అందువల్ల అయితే పొద్దున్నే గ్రైండర్ అయితే వేసి మినప వడియాలు అయితే పెట్టుకున్నాము. ఆఫ్టర్నూన్ అండి ఇది. ఇప్పుడు చూస్తే వడియాలు చాలా వరకు అయితే ఎండినాయి. ఈవినింగ్ వరకు అయితే ఉండి తీస్తే సరిపోతుంది. కవర్ మీద కనుక పెడితే వడియాలు చూడండి ఇలా అయితే ఈజీగా వచ్చేస్తాయి. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. నేనైతే వంట చేస్తున్నాను ఇక్కడ. అల్లం పచ్చడి అయితే చేస్తున్నాను. టిఫిన్స్లోకి అయితే ఈ చట్నీ మా పిల్లలకి కంపల్సరీగా అయితే ఉండాలి. ఇంకా బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఆకుకూర పప్పు కూడా వండేసాము. ఫైనల్గా అల్లం చట్నీ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా రైస్లోకి అయితే వడియాలు అయితే వేపుకున్నాము. ఇవైతే రవ్వ వడియాలు చక్రాల్లాగా ఒత్తాము. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఈ వడియాలు. ఇవైతే మామూలు నార్మల్ వడియాలు. ఇంకా మినప వడియాలు కూడా వేపుకున్నాము. పప్పులోకి కాంబినేషన్ అయితే ఈ మినప వడియాలు చాలా బాగుంటాయి. లంచ్ అయితే చేస్తున్నాము. పప్పు, బీరకాయ ఇంకా వడియాలతో అయితే మా ప్లేటు ఫుల్ అయిపోయింది. మేము వచ్చేసరికి అయితే అమ్మ మామిడికాయ పచ్చడి పట్టింది. అదైతే నేను ఈరోజు టేస్ట్ చేయబోతున్నాను. మేమైతే తొక్కుడు పచ్చడి పట్టుకుంటాము ప్రతి సంవత్సరం. అది ఎలా అంటే మామిడికాయల్ని ముక్కలుగా కోసి ఉప్పు కారం వేసి రోట్లో వేసి దంచుకుంటారు. దంచుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ ఇంకా ఆవపిండి, మెంతిపిండి అయితే యాడ్ చేసుకుంటాము. ఈ పచ్చడి అయితే బాగా గుజ్జు అయితే వస్తుందండి. అందుకని ప్రతి సంవత్సరం మేము ఇదే పట్టుకుంటాము. ఆవకాయ కూడా పట్టుకుంటాము. కాకపోతే ఇది బాగా ఇష్టం మాకు. తొక్కుడు పచ్చడి ఇది. చూడండి గుజ్జు ఎలా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అమ్మ అయితే నేను వచ్చేసరికి పచ్చడి పట్టేసింది కదా, లేదంటే మీకు ప్రాసెస్ అనేది
చూపించేదాన్ని ఎలా పెట్టుకోవాలో. నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను తప్పకుండా. నేనైతే ఇక్కడ వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని టేస్ట్ చేస్తున్నాను. ఇలా కలుపుకొని తింటుంటే ఎంత బాగుందో టేస్ట్ అయితే. చాలా బాగుంది, మౌత్ వాటరింగ్ అయితే ఉంది కలుపుతుంటేనే. మీలో ఎంతమంది మామిడికాయ పచ్చడి టేస్ట్ చేశారో ఈ సంవత్సరం నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్.